హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడతపెట్టి వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ హైట్ వచ్చి 10 ఇంచెస్ అండి. ఇప్పుడు అదే 10 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూసు కింది వైపు వచ్చి 4.5 ఇంచెస్ అండి. చంక లూస్ వచ్చి 6.5 ఇంచెస్. ఇప్పుడు 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడానికి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నవన్నీ ఇలా కలుపుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చంక దగ్గర అలాగే హ్యాండ్కి కింది వైపున కూడా 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ని ఇలా 4 పార్ట్స్గా ఉన్న హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్స్కి మాత్రం ఇలా లోత్ అనేది తీసుకోవాలండి. ఇలా లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం బ్లౌజ్ క్లాత్ని 8 ఇంచెస్ వెడల్పు, ఫోల్డింగ్ పైన 8 ఇంచెస్ వెడల్పు, 7 ఇంచెస్ హైట్ ఉండేలాగా తీసుకోవాలి. శారీ క్లాత్ని కూడా తీసుకోవాలండి మిడిల్లో పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. దీనికోసం కూడా 8.5 ఇంచు వెడల్పు, డబల్ ఫోల్డింగ్ పైన 7 ఇంచెస్ హైట్ ఉండేలాగా శారీ క్లాత్ని కూడా తీసుకోవాలి. దీనికి బార్డర్ని కూడా అటాచ్ చేస్తామండి. బార్డర్ని కూడా తీసుకొని ఈ మూడింటిని యూజ్ చేసుకొని హ్యాండ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన శారీలో వచ్చిన క్లాత్ని తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఈ శారీ పీస్ పైన పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని బ్లౌజ్ పీస్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. అంటే మనకి మిడిల్లో శారీ క్లాత్ వస్తుంది, అటు సైడ్ ఇటు సైడు బ్లౌజ్ క్లాత్ అనేది వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ పైన ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని డబుల్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము హ్యాండ్ కోసం డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవడానికి పై వైపున ఒక టక్స్, కింది వైపున ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓపెన్ చేసి మిడిల్ దగ్గర నుంచి అటు సైడ్కి కూడా 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి.
ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ 2 ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఒక ఫ్రిల్కి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో డిస్టెన్స్ అనేది ఉండేలాగా చూసుకొని ఆ 2 ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి పై వైపున. లాస్ట్లో కూడా ఇలా బ్లౌజ్ పీసు పైకి వచ్చేలాగా ఒక ఫోల్డింగ్ వేసి ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఇలా ఒకేసారి ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొనైనా కుట్టుకోవచ్చు. లేకపోతే ఒక్కొక్క ఫ్రిల్ అయినా పట్టుకొని కుట్టుకోవచ్చండి. మన వీలుని బట్టి కుట్టుకోవాలి. ఇలా పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కింది వైపున ఫ్రిల్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మిడిల్లో మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వి షేప్లో వచ్చేలాగా మనము ఫ్రిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. పై వైపున మనము ఫ్రిల్కి గ్యాప్ ఇచ్చాం కదా. కింది వైపున అలా కాకుండా ఫ్రిల్స్ అన్నీ కూడా సెంటర్కి ఇలా వచ్చేలాగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వన్ సైడ్ కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అదేలాగా ఒకదానిపైన ఒక ఫ్రిల్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ అనేటివి కుట్టుకోవాలండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని తీసుకొని మనం దీనికి బార్డర్ కూడా యూస్ చేస్తామన్నాం కదండి. ఆ బార్డర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా పెట్టి చాక్ పీస్తో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంతవరకు డ్రా చేసుకున్నామో దాన్ని ఇలా లోపల వైపుకి మళ్ళించి ఇలా మడత అనేది వేసుకోవాలండి. ఇలా మళ్ళించుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న డిజైన్ని తీసుకొని ఈ లైనింగ్ని దానిపైన ఇలా మిడిల్కి పెట్టి చూసుకోవాలండి కరెక్ట్గా. ఈ హ్యాండ్ మిడిల్ అలాగే మన లైనింగ్ పీస్ మిడిల్ రెండు సమానంగా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్గా ఉంది కదండి మెయిన్ పీసు, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి హ్యాండ్ అనేది స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు బార్డర్ కూడా మనం ఒక డిజైన్ అనేది వేస్తాము. అందుకోసం బార్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికోసం ఆపోజిట్ కలర్ శారీ క్లాత్ అలాగే మనం శారీలో వస్తుంది కదండి వేస్ట్గా వచ్చే స్పాంజ్ని ఇలా తీసుకొని రౌండ్గా ఫోల్డింగ్ చేసుకొని ఆ క్లాత్ లోపల పెట్టి పోట్లీ బటన్స్ లాగా రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 పీసులు అనేటివి తీసుకున్నానండి శారీ క్లాత్ నుంచి. 1.5 ఇంచు వెడల్పు 1.5 ఇంచు పొడవు ఉండే క్లాత్లను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్లాత్ని స్పాంజ్ లోపల పెట్టి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ అనేది టైట్గా చేసుకొని థ్రెడ్తో ముడి అనేది వేసుకుంటే మనకి పోట్లీ బటన్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా 4 అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకొని దానిపైన పెట్టి ఈ పోట్లీ బటన్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపల వైపుకి మళ్ళించి పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్నట్లయితే ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన పై కుట్టు అనేది వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ హ్యాండ్‌కి మిడిల్ అలాగే ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకున్న దానికి మిడిల్ కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా ఆపోజిట్‌గా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి బ్లౌజ్ క్లాత్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్‌ని ఇలా మిడిల్‌లోకి ఫోల్డింగ్ అనేది చేసి టక్స్ ఇచ్చుకొని హ్యాండ్‌కి మిడిల్ అనేది మార్కింగ్ చేసుకొని 2 మిడిల్స్ కూడా ఇలా ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టుకొని కింది వైపున ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే లైనింగ్ పై వైపుకి కనిపించకుండా నీట్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్‌ని లోపలికి ఫోల్డింగ్ చేసి మెయిన్ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ముడతలేవి రాకుండా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం అందంగా చూపించడానికి మనం బార్డర్‌కి 2 వైపులా లేస్‌ని అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మీ చాయిస్ అండి. లేస్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. లేస్ పెట్టి స్టిచ్ చేస్తే బార్డర్‌ని కొంచెం హైలైట్ చేసినట్టు ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే మన ట్రెండింగ్ స్లీవ్ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.